చిత్తూరు జిల్లా పుంగనూరు పరిసర ప్రాంతాల్లో రెండు వేర్వేరు చోట్ల అక్రమంగా ఆటోలో తరలిస్తున్న 24,000 రూపాయల కర్ణాటక మద్యం సీజ్ చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పుంగనూరు పోలీసులు. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మరియు పల్మనేరు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రాబోయే అసెంబ్లీ మరియు పార్లమెంటరీ 2024 ఎలక్షన్ల సందర్భంగా మేము వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా పొంగనూరు మరియు గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడ మా యొక్క ఇన్ఫర్మేషన్ పెట్టుకొని తనిఖీ చేస్తూ ఉంటే ఈరోజు మధ్యాహ్నం డాన్ బాస్కో చెక్ పోస్ట్ వద్ద ఒక ఆటోలో పొంగనూరు టౌన్కి చెందినటువంటి వ్యక్తి సయ్యద్ అస్రఫ్ అలీ ఒక ఆటోలో సుమారుగా 460 టెట్రా ప్యాకెట్లు ఈ కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం ప్యాకెట్లను సీజ్ చేయడం అయింది. అతన్ని 3 గంటలకు ఈరోజు అరెస్ట్ చేసినాము. అదేవిధంగా మన జునైల్ ఇతను కూడా మన పొంగనూరు టౌన్కి చెందిన వ్యక్తి. ఇతను కూడా తన యొక్క ఆటోలో ముల్బాగల్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి మద్యాన్ని తీసుకొని వస్తూ బాగన్లపల్లి చెక్ పోస్ట్ వద్ద పట్టుబడినాడు. ఇతన్ని కూడా అక్కడ అరెస్ట్ చేసి వీళ్ళిద్దరిని కూడా అస్రాఫ్ అలీను అదేవిధంగా జునైల్ను ఇద్దరు పొంగనూరు టౌన్కి చెందిన వాళ్ళే. వీళ్ళు గతంలో కూడా నేరాలు చేసి ఉన్నారు. ఈ కర్ణాటక లిక్కర్ను అమ్మి ఉన్నారు. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ రావడంతో ఈరోజు వాళ్ళిద్దరిని పెద్ద మనిషి సమక్షంలో అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్లో పంపడమైంది. అస్రఫ్ అలీ దగ్గర సుమారుగా 15,000 రూపాయలు వాల్యూ చేస్తుంది మరియు అతని యొక్క ఆటోని సీజ్ చేయడమైంది. అదేవిధంగా జునైల్ అనే అతన్ని సుమారు 9,000 రూపాయలు విలువ చేసే టెట్రా ప్యాకెట్లు మరియు ఒక ఆటోని సీజ్ చేయడమైంది. థ్యాంక్ యూ అండి.